బాధ, భయం ప్రతి వారి జీవితంలో కూడా సంభవిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం పనిచేసే చోట్ల అనేక మంది వల్ల మనం బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఉద్యోగం చేసే ప్రదేశాల్లో బాధలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు నిందలు, అవమానాలు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన అనుకున్న వారి వల్లనే, మన సొంత వారి వల్లనే మనం బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు మనం అధికంగా ప్రేమించే వారి వలన ఎన్నో అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. నీ బాధ, భయము ఏది కలిగినప్పటికీ కూడా ఆ ప్రదేశంలో నిన్ను నీవు మరలా అక్కడే నిలదొక్కుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి కొంత కీడు కలిగినప్పుడు ఆ కీడు నుంచి తప్పించబడటానికి కొంత సమయం నువ్వు నెమ్మదిగా ఉండినప్పుడు ఆ పరిస్థితులను దేవుడు మనలా మార్చివేస్తాడు. దావీదు జీవితంలో ఇదే జరిగింది. తన సొంత కుమారుడే తనని చంపుటకు చూసినప్పుడు దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. కొండలలోను, వాగులలోను, గుట్టలలోను తలదాచుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడు మళ్ళా యుద్ధం చేసి తన రాజ్యాన్ని తాను స్వతంత్రించుకున్నాడు. అలాగే యోనా కూడా నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నాశనమైపోవచ్చునుదని చెప్పుటకు భయపడి దాక్కున్నాడు. కానీ దేవుడు అద్భుత రీతిలో మరలా తగిన సమయమందు తగిన మార్గము ద్వారా యోనాను నడిపించాడు. అదే విధముగా పేతురు యేసును ఎరుగనని ముమ్మారు బొంకాడు. అక్కడ కీడు చేత తను ఎక్కడ ఎవరు చంపివేస్తారనే భయము చేత యేసును ఎరుగనని బొంకాడు. అయినను అదే పేతురు ఒక ప్రసంగం చేయగా 5,000 మంది, మరొకసారి ప్రసంగం చేయగా 3,000 మంది రక్షింపబడ్డారు. బలమైన కార్యాలు పేతురు ద్వారా దేవుడు జరిగించాడు. అలాగే నువ్వు భయపడుతూ, నిందలు అనుభవిస్తూ ఇదే జీవితం, ఇక ఈ జీవితం చాలు అంటూ వేదనలో, దుఃఖంలో మునిగిపోయి ఉన్నావేమో. కొద్ది రోజులు నువ్వు తట్టుకొని నిలబడినట్లయితే, దేవుడిని ఆశ్రయించినట్లయితే దేవుడు మరలా నిన్ను నిలవబెట్టి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం చేత నిన్ను నింపుతాడు, నడిపిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ప్రభు నిన్ను బలపరిచి దీవించునుగాక.